స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్ గనక అయినాయి అనుకో, అప్పుడు ఏమైద్దంటే మనం ఇంతకు ముందుల మనం ఏం చేసాము, ఇక నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. సపోజ్ ఎలా ఉందంటే ఒక డబుల్ కోట్స్ తీసుకొని నేను ఏం చేశానంటే హాయ్ 2 అని తీసుకున్నాను అనమాట. అంటే 2 అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామనుకో, దానిలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏబిసిడి అనే అక్షరాలు మాత్రమే ఉన్నాయి అనుకో, వాటిని మాత్రమే మనం ఉన్నాయో లేదో చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే చెక్ చేయడం అనేది చేస్తామన్నమాట. సపోజ్ దట్ మనం ఇంతకు ముందులో ఒకటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా డిజిట్సో కాదో చెప్పాలనుకో, ఏ కాన్సెప్ట్ ద్వారా చెప్పాము, మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామనుకో, ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ డిజిట్సో కాదో చెక్ చేయాలనుకో, ఏ కాన్సెప్ట్ ద్వారా చెక్ చేస్తాం? వసంత డూ యూ ఎవర్? ఎలా చేస్తామంటే ఈ డిజిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం కదా. అలానే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ కనుక అయినాయి అనుకో, అవి అవునో కాదో అనేది మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ ఈజ్ ఆల్ఫా ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అంటే దాని యొక్క సింటాక్ ఏంటిది, ఎలా చేస్తారనే దాని గురించి ఒకసారి చూద్దాం. దీని యొక్క సింటాక్స్ ఏంటిదంటే, మనం ఏదైతే వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసామో స్ట్రింగ్ వేరియబుల్, ఆ వేరియబుల్ చెప్పేసి తర్వాత ఏం చేస్తామంటే డాట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేస్తాం అనమాట. దీంతో మనకి ఏమైంది అంటే మనం ఏదైతే మనం స్ట్రింగ్ క్రియేట్ చేసామో దాంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఏబిసిడిలో ఉన్న లెటర్సే కనుక అయినాయి అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది. లేకపోతే నాకు ఏమని వస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ ఒక కోడ్ తీసుకున్నాను అనమాట. ఏంటిదంటే రాహుల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ నంబర్స్ లేకుండా అన్నీ కూడా ఏబిసిడి అనే చెప్పే పదాలను ఏమంటారంటే ఆల్ఫాస్ అంటారు అనమాట. అంటే నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. ఏంటి రాహుల్ అని ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాను. దీనిలో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఏబిసిడిల రూపంలో ఉన్నవేనా కాదని చూడాలి అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం చెక్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ ఈజ్ ఆల్ఫా ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయగలమంటే ఈజీగా మనం ఏం చేయగలమంటే అచీవ్ చేయగలం అనేసి మనం నేర్చుకున్నాం. అలా తెలుసుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక సింటాక్ అనేది రాయాలి. ఏంటిది స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టేసి అనుకో, అప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్స్ కనుక అయితే అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ట్రూ అని వస్తుంది. లేకపోతే నాకేమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది అని నాకు అర్థమైపోయింది. అంటే దీన్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ట్రై అవుట్ చేసి వచ్చేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక నేమ్ తీసుకున్నాను అనమాట. ఒక నేమ్ ఎన్ఈఎం నేమ్ తీసుకున్నాను అనమాట. ఏంటి తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే వసంత అని తీసుకున్నాను. వసంత అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీనిలో నేను ఏం చేస్తానంటే ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నెంబర్స్ లేకుండా అన్ని క్యారెక్టర్స్ నేను ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఏబిసిడీలో ఉన్న ఆల్ఫాబెట్స్ కాదని చెక్ చేయాలనుకున్నాను. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో, ఆ స్ట్రింగ్లో ఆల్ ద క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ కూడా డిజిట్ అనేది కాకుండా ఉందో లేదో కనుక మనం చెక్ చేయాలి అనుకో, దానికోసం వెళ్ళేసి మనం ప్రతి లైన్ని కూడా ఏం చేస్తామంటే చెక్ చేసుకోకుండా మనం ఏం చేయగలమంటే ఒక స్ట్రింగ్ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా చెక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఎందుకు వాడతారంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ అనేది డిఫైన్ చేస్తారనమాట. ఆ డిఫైన్ చేసిన కోడ్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఎగ్జిక్యూట్ కనుక చేసామనుకో, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ రాయకుండా డైరెక్ట్గా చెక్
చేయొచ్చనమాట. ఎందుకంటే మనం చివరిలో రౌండ్ బ్రేసెస్ పెడుతున్నాం. రౌండ్ బ్రేసెస్ పెట్టామంటే దాన్ని ఏమంటారు ఫంక్షన్ అంటారు. అంటే మనం ఏదైతే ఒక కాన్సెప్ట్ రాస్తున్నామో, ఏదైతే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసామో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా డిజిట్స్ కావు అనేది గనక చెప్పాలి అనుకో, దానికోసం ఏం చేశారంటే రెగ్యులర్‌గా చేసే టాస్క్ కాబట్టి, దీనికోసం ఏం చేశారంటే బోలెడంత మంది డెవలపర్స్ ఏం చేశారంటే రెగ్యులర్‌గా వాడే పని కాబట్టి దీన్ని ఏం చేశారంటే కోడ్‌ని ప్రీ డిఫైన్ చేసి పెట్టేసి ఒక నేమ్‌తో వాళ్ళు ఏం చేశారంటే మెన్షన్ చేసి పెట్టేసారనమాట. ఆ నేమ్‌ని గనుక మనం ప్రాపర్‌గా గనుక వాడామనుకో, దీనికి కావాల్సిన కోడ్ అనేది రాయకుండా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా మనం ఏం చేయొచ్చంటే చెక్ చేసుకోవడం అనేది చేయొచ్చనమాట. అందుకోసం మోస్ట్ కామన్‌గా మనం ఏం చేస్తామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్‌ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తామనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటి, నేనేం చేశానంటే నా మొబైల్‌కి ఒక పాస్‌వర్డ్ పెట్టుకుందాం అనుకున్నాను. ఆ పాస్‌వర్డ్ అనేది ఏం పెట్టుకుందాం అనుకున్నానంటే, ఆల్ ద క్యారెక్టర్స్ సార్ ఏం పెట్టుకుందాం అంటే నంబర్స్ కాకుండా ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రం పెట్టుకుందాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే పాస్‌వర్డ్‌లో నేనేం చేశానంటే అన్ని క్యారెక్టర్స్ పెట్టేసాను. నేను అన్నీ కూడా క్యారెక్టర్స్ పెట్టానా, ఏమన్నా నంబర్స్ పెట్టానా లేదా చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో ఏం చేస్తామంటే మన ఫోన్‌కి పెట్టిన పాస్‌వర్డ్‌లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్సా కాదనేది చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి డాట్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి ఈజ్ అని పెట్టేసి ఆల్ఫా అని పెట్టేసేసి రౌండ్ బ్రేస్ పెట్టేసాను. ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఏ వేరియబుల్ తీసుకుందాం, నేమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు అనేసి ఈ కాన్సెప్ట్ అంతా పెట్టేసి నేను ఏం చేసేసానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఎంత చేయలేం కదా మనం, అందుకని డైరెక్ట్ చేసేసాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ చెక్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశాను దీంట్లోకి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టి దీంట్లోకి వెళ్ళి ఈజ్ ఆల్ఫా ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమేమి వచ్చింది, అప్పుడు నాకేమైంది ట్రూ అని వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కనుక ఉన్నాయో లేదా అనేది కనుక మనం చెక్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో కనుక స్ట్రింగ్ మెథడ్ని కనుక యూజ్ చేస్తాం అనుకో, వెంటనే మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏం కావాలి అంటే ఏబిసిడి రూపంలో ఉన్నాయా కాదని చెక్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ దట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక నెంబర్ పెట్టాను, ఎంత 245 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమేమి వచ్చింది, నేను క్రియేట్ చేసిన స్ట్రింగ్ లోపల ఏమైనాయి ఆల్ క్యారెక్టర్స్ అనేది క్యారెక్టర్స్ కాకుండా నంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకేమైందంటే అన్ని క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ లేవు అనేసి నాకు అర్థమైంది. అంటే అప్పుడు నాకేమైందంటే దీంట్లో వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. అలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసేసామంటే ఆ స్ట్రింగ్ లోపల ఆల్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్సా కాదనేది మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మనం ఇంకోలా కూడా చేయొచ్చు అన్నమాట బోల్డ్ అండ్ అప్రోచెస్. దానికోసం మరొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే నా దగ్గర ఏముంది ఎగ్జాంపుల్ రాహుల్ అని ఒక నేమ్ తీసుకున్నాను అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ @123 అనేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే. నేను ఏం చేస్తున్నానంటే ఒక వర్డ్ తీసుకున్నాను అనమాట. ఒక పేరు అంటే నేమ్ అంటున్నాను కదా, నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ నేమ్లో ఏం చేసానంటే వాల్యూ అంతా కూడా నేను ఏం చేద్దామంటే ఇన్పుట్ ఆధారంగా తీసుకున్నాను. అందుకోసం ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికిలో తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే హరి వందన హరి వందన @gmail.com అని తీసుకున్నాను అనమాట. నేనేం చేశానంటే మా అమ్మాయి యొక్క మెయిల్ ఐడి చెక్ చేద్దాం అనుకున్నాను. ఆమె మెయిల్ ఐడి ఇదనమాట. ఈ మెయిల్ ఐడిలో ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైనా నంబర్స్ పెట్టానా లేకపోతే ఆల్ క్యారెక్టర్స్ ఆల్ఫాబెటికల్స్ పెట్టానా లేదని చెక్ చేద్దాం అనుకున్నాను. అలా తీసుకొని నేను ఏం చేశానంటే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చేసామన్నమాట, అంటే నాకేం చేశానంటే ఇన్పుట్లో ఒక నేమ్ తీసుకోమన్నాడు. ఆ నేమ్ అనేది నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి పెట్టేసాను. దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ ఈ మెయిల్ ఐడిలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్సా కాదా అనేది చెక్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా చెక్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే
ఏం చేస్తాము, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇన్పుట్ ఫార్మాట్లో, ఆ ఫార్మాట్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా లెటర్సా కాదనేది మనం చెక్ చేయాలంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా అని హాఫ్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం పెట్టిన దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైంది అంటే ఆల్ఫాబెట్గా కాదని చెక్ చేయొచ్చు అనమాట. నేను పెట్టి ప్లే అరౌండ్ చేసి చూడడం వల్ల నాకు ఏమైందంటే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకని ఫాల్స్ వచ్చింది, దీంట్లో ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ ఉందో చూడు, ఇదేంది స్పెషల్ క్యారెక్టర్, ఇది కూడా ఏంది స్పెషల్ క్యారెక్టర్. అంటే మనకి ఏబిసిడీలు అంటే ఏమొస్తాయి, ఏబిసిడీలు జెడ్ వరకే ఉంటాయి కానీ ఎట్ ది రేటు డాట్ అనేవి ఉండవు కాబట్టి ఇలా సపరేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల నాకు ఏమైంది అంటే దీంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా లెటర్స్ లేవు, వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అనేది కనుక మనం కనిపెట్టాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ఫా ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ అనేది చూద్దాం. అలానే మరొక కాన్సెప్ట్ ఉందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్‌గా మనందరం కూడా వాడే వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అనమాట. ఏంటిదంటే మనం ఏదైనా సరే, ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసామనుకో, దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏం కావాలంటే డెసిమల్సా కాదా అనేది కనుక మనం చెక్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి వర్క్ చేస్తామనమాట. ఏ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి వర్క్ చేస్తాం వసంత? మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో, దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అసలు డెసిమల్సా కాదనేది చెప్పాలి అనుకో, ఏ కాన్సెప్ట్ ద్వారా చెక్ చేయొచ్చు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! నేనేం చేశానంటే ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక నంబర్ తీసుకున్నాను. ఒక పిన్ నంబర్ తీసుకున్నాను. నేనేం చేశానంటే ఒక పిన్ నంబర్ తీసుకున్నాను. ఆ పిన్ నంబర్ ఎంతని తీసుకున్నానంటే ఇది తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఓకేనా. దీంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైనాయంటే డెసిమల్ అన్నా, దాన్నేమన్నా డిజిట్ అన్నా 2 ఒకటే అనమాట వీళ్ళు. అంటే మనం ఏదైనా సరే ఒక కోడ్‌ని, ఒక స్ట్రింగ్ క్యారెక్టర్‌ని చెక్ చేసేటప్పుడు, ఏదైనా సరే ఒక స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని మనం చెక్ చేసేటప్పుడు, దాంట్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ కూడా నాకేం కావాలి అంటే నంబర్సో కాదనేది చెక్ చేద్దాం అనుకున్నా. అన్ని క్యారెక్టర్స్ నంబర్సో కాదో కనుక మనం చెక్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం వసంత? అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేస్తాము, వేరియబుల్ నేమ్ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము, ఈజ్ డిజిట్ హాఫ్ అని పెట్టేసి మనం ఏం చేసాం, క్లియర్ అవుట్ చేసి చూసాం. అప్పుడు నాకేమొచ్చింది చూడండి, ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నంబర్సే కనుక అయినప్పుడు నాకేమైంది అంటే ట్రూ అని వచ్చింది. అలానే మనం ఏం చేస్తామంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అని వాడతారు, కొంతమంది ఏం చేస్తారంటే ఈజ్ డెసిమల్ డెసిమల్ హాఫ్ అని పెట్టేసి ఏం చేస్తారంటే క్లియర్ అని చేసి చూద్దాం. అప్పుడు ఏమైంది చూద్దాం. అప్పుడు నాకేమైంది చూడండి, ట్రూ అని వచ్చింది. అంటే మనం ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఫార్మాట్లో ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏం కావాలంటే నంబర్స్ కాదు కనుక మనం చెక్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డెసిమల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు, ఇంకొకలా అంటే ఎలా చేయొచ్చు, ఏ నాన్న, ఈజ్ డిజిట్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే డాట్ అని పెట్టాను. డాట్ పెట్టేసేసి ఆర్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నంబర్సా కాదో చెక్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిజిట్ ఆఫ్ అని పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు నాకేమవుతుంది అంటే దాంట్లో అన్ని క్యారెక్టర్స్ కనుక నంబర్స్ కనుక వెళ్ళానుకో, అప్పుడు నాకేమవుతుంది ట్రూ అని వస్తుంది, లేకపోతే నాకేమొస్తుంది అంటే ఫాల్స్ అని వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆర్ అనేది తీసేసాను. తీసేసి కనుక ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు నాకేమొచ్చింది చూడండి, అప్పుడు నాకేమొచ్చింది ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు అని వచ్చింది,
నంబర్ కాకుండా అయితే నాకేమైందంటే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి డాటు అందువల్ల నాకేమొచ్చిందంటే ఫాల్స్ అనేది వచ్చిందని నాకు అర్థమైంది. అంటే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి అందరికీ బాగా వచ్చు. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈ డిజిట్ ఆఫ్ అయినా వాడుకోండి, లేకపోతే ఏం చేస్తారంటే ఈ డెసిమల్ ఆఫ్ అని చెప్పినా కానీ రెండింటి యొక్క మీనింగ్ ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. యాహ్! ఇంకో కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిదంటే ఈ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నామనమాట. ఇది కూడా ఒకసారి చూద్దాం. అంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్‌ని గనక చూసామనుకో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా లోయర్ కేస్‌లో ఉన్నయ్యా లేదా? అంటే మనం ఇంతకు ముందల మనం ఏం చేసాము, ఏదైనా సరే ఒక స్ట్రింగ్ గనక క్రియేట్ చేశామనుకో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్‌ని మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నాను, లోయర్ కేస్‌లో కనుక కన్వర్ట్ చేయాలనుకో, అప్పుడు నేనేం చేశాను వసంత, అప్పుడు నేను ఏ కాన్సెప్ట్ ద్వారా చేశాను, లోయర్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి నేనేం చేశానంటే చెక్ చేశాను. ఈరోజు సెషన్‌లో నాకు అది కాదనమాట. నేను చేద్దాం అనుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసేసామనుకో, ఆ స్ట్రింగ్ లోపల మనం ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, లోయర్ కేసెస్‌లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే చెక్ చేయడం అనేది చేస్తారు. అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ గనక క్రియేట్ చేస్తే, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా లోయర్ కేసెస్‌లో ఉన్నాయా లేదా అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఈస్ లోయర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనకి సింటాక్స్ ఏంటిదంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టేసేసి ఈజ్ లోయర్ ఆఫ్ అని పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే, మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసేసామో ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లోయర్ కేసెస్‌లో ఉన్నాయా లేదనేది చెక్ చేయొచ్చు అనమాట. అలా చెక్ చేయాలంటే దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి చూసేసుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక కోడ్ తీసుకున్నాను. నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో నేనేం చేస్తానంటే, వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఇన్‌పుట్ ఆధారంగా మారుతూ ఉంటాను. అందుకని ఇన్‌పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇక్కడికెళ్ళి ఇన్‌పుట్‌లోకి నేనేం చేస్తానంటే కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఏంటిదంటే హలో హలో కళ్యాణ్ అని ఇచ్చేసానమాట. ఓకేనా. అని ఇచ్చేసి ఏం చేశానంటే దీంట్లో నేను ఏదైతే క్రియేట్ చేశానో, ఆ క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకేం కావాలంటే లోయర్ కేస్‌లో మారుద్దాం కాదు నేను చేస్తుంది. ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా లోయర్ కేస్‌లో ఉన్నాయా లేదా చెక్ చేద్దాం అనుకున్నాను. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చనమాట. ఏంటిదంటే ఆ కాన్సెప్ట్ ఈజ్ లోయర్ హాఫ్ అని కనుక పెట్టేసేసి మనం ప్లేయర్ ఆన్ చేసి చూసామో, అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అంటే మనం ఏదైతే క్యారెక్టర్స్ ఇచ్చామో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా లోయర్ క్యారెక్టర్స్లో ఉన్నాయా లేదని చెక్ చేసింది. అన్నీ కూడా లోయర్ క్యారెక్టర్స్లో కనుక ఉన్నాయనుకో, అప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుందంటే ట్రూ అనే వస్తుంది. లేకపోతే మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. అలానే నేను ఇక్కడికి నేను ఏం చేసిన ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఇచ్చాను. ఇచ్చేసి నేను ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసానుకో, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నాకు స్పెషల్ క్యారెక్టర్ అనేది నాకు అప్లై అవ్వదనమాట. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏబీసీడీల రూపంలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని మాత్రమే ఏం చేస్తుందంటే చెక్ చేయడం అనేది చేస్తుంది. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా లోయర్ లెటర్స్‌లో ఉన్నాయా లేదని ఏబీసీడీలో ఏముంటది ఎక్స్‌లమేటరీ అనేది ఉండదు కదా మనకి. అందువల్ల మనకి ఏంటంటే మనకి ఏబీసీడీలో ఉన్న ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో లెటర్స్ ఆ లెటర్స్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోయర్ కేస్‌లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈస్ లోయర్ ఆఫ్ ఈస్ లోయర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మనం ఇంకో కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. అలానే మనకి ఇది కూడా తెలుసు కాబట్టి అంటే ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్‌తో ఫినిష్ చేసేస్తున్నాను. ఓకేనా? ఓకేనా. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేశాను.
ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ గూడా అప్పర్ కేస్‌లో ఉన్నాయా లేదా అనేది కనుక మనం చెక్ చేయాలి అనుకో, అలా చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనం చేయొచ్చనమాట. అదేంటిదంటే ఈజ్ అప్పర్ ఆఫ్ అంటారనమాట. ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ గనక క్రియేట్ చేసేసామనుకో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకెలా ఉన్నాయంటే, అప్పర్ కేస్‌లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే, ఈజ్ అప్పర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా అచీవ్ చేయొచ్చనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే కోడ్ బ్యాక్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోదాం. ఏం చేద్దామంటే ఆల్రెడీ బాగా చాలా సార్లు చేసేసాం కాబట్టి అందుకని ఫాస్ట్‌గా లేపేస్తున్నాను. ఇందుకోని నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. హలో వాల్ అని చేశాననమాట. వాల్ అని చేశాను. దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే అప్పర్ కేస్‌లో ఉన్నాయా లేదా చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ మెథడ్‌ని యూజ్ చేసేసి వర్క్ చేస్తారు. అలా వర్క్ చేయాలంటే ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పి డాట్ పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అప్పర్ హాఫ్ అని పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు ట్రూ కనుక వచ్చిందనుకో అన్ని క్యారెక్టర్స్ అన్ని అప్పర్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు నాకేమని వచ్చింది ఫాల్స్‌లో వచ్చేసింది. అంటే ఫాల్స్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో దాంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయంటే అప్పర్ కేస్‌లో లేవు అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా చెక్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఇలా స్ట్రింగ్ మెథడ్‌ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ బి పెట్టేసేసి ఒక ఎక్స్‌క్లమేటరీ ఒక ఎట్ ది రేట్ పెట్టేసాను. పెట్టేసి అంటే నేను కోడ్‌ని క్లియర్ ఆన్ చేసి చూసానుకో అప్పుడు ఏమైద్ది అవుట్‌పుట్ అవుట్‌పుట్ ఏమైద్ది ట్రూ అని వచ్చింది. ఎందుకని వచ్చిందంటే మనం ఏదైతే లెటర్స్ తీసుకున్నామో ఏబిసిడి అనే లెటర్స్ ఏదైతే క్యారెక్టర్స్ క్రియేట్ చేసామో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా అప్పర్ కేస్‌లో ఉన్నాయా లేదా అనేది కనుక చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెక్ చేస్తాం. అది ఏంటిదంటే ఏమని కాన్సెప్ట్ సహాయంతో చెక్ చేస్తాము ఈజ్ అప్పర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే చెక్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకో కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా టఫ్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి చేసే కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్‌ని మనం ఏం చేస్తుంటే రెగ్యులర్ సెషన్స్‌లో మనం యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే. దాంట్లో ఒక కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. ఈస్ ఆల్ నమ్ అంటారు. ఈస్ ఆల్ నమ్ అని మరొక స్ట్రింగ్ మెథడ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ కాన్సెప్ట్ అనేది మనం రెగ్యులర్‌గా చేసే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. ఆ స్ట్రింగ్ లోపల ఏమున్నాయంటే ఆ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. హెచ్‌ఐ హాయ్ రవి హాయ్ రవి హాయ్ రవి అని రాయిపోయి నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి రవి అని రాయిపోయి వేరేదేదో రాసేసాను అనమాట. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను. దానిలో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నంబర్స్‌తో కాదు చెక్ చేయాలి అనుకున్నాను. అలా చెక్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ చేస్తాము? ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం? నేను స్ట్రింగ్ క్రియేట్ చేశాను. ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ కూడా నాకేం కావాలంటే అవన్నీ కూడా ఏమైనాయంటే నంబర్సో కాదో చెక్ చేయాలి అనుకున్నాను. అలా చెక్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా చెక్ చేస్తాము? ఓకే. అలానే నేను ఇప్పుడు ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్‌లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్సో కాదో అనేది చెక్ చేయాలనుకో అప్పుడు నేను ఏ కాన్సెప్ట్ ద్వారా చెక్ చేస్తాను? ఆల్ఫా అని పెట్టాను. అలా నేను ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేశాననుకో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ 2 కలిసి గనుక ఉన్నాయనుకో, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఆల్ఫాస్, నంబర్స్ 2 కలిసి ఉన్నాయి అనేది గనుక మనం చెప్పాలి అంటే ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారంటే ఈజ్ ఆల్ఫా నమ్ సారీ ఈజ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్‌లో కొన్ని క్యారెక్టర్స్ అనేది లెటర్స్, కొన్ని క్యారెక్టర్స్ నంబర్స్ గనుక ఉన్నాయనుకో, కొన్ని క్యారెక్టర్స్ లెటర్స్, కొన్ని క్యారెక్టర్స్ నంబర్స్ ఉన్నాయా? లేవా? అనేది కనుక మనం చెక్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్‌ని అచీవ్ చేయడం ద్వారా వర్క్ చేస్తామన్నమాట.
దాన్ని ఏమంటారంటే ఈజ్ ఆల్ నమ్. ఈజ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా కొన్ని నెంబర్స్ కొన్ని లెటర్స్ కాదని చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. అలాగే మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏదైతే తీసుకున్నామో ఇదే ఈజ్ ఏం చేశాను, హాయ్ హాయ్ రవి రవి రాయిపై టూ పెట్టాను. పెట్టేసి నేను ఏం చేసాను, నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏం కావాలంటే లెటర్స్ నంబర్స్ రెండు ఉన్నాయో లేదో చెక్ చేద్దాం అనుకున్నాం. అలా చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ నమ్ ఈజ్ ఆల్ నమ్ అని కనుక పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసానంటే ఆర్ఏబి టూ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగిందంటే ట్రూ అని వచ్చేసింది. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసిన ఆల్ ద క్యారెక్టర్స్లో లెటర్స్ నంబర్స్ మాత్రమే కనుక ఉంటే అప్పుడు నాకేమొస్తుందంటే ట్రూ అని వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి హెచ్ అని పెట్టాను. ఇప్పుడు నాకేమైంది, స్పేస్ అనే క్యారెక్టర్ మనకు లేదనమాట. లేదు కాబట్టి నాకు ఏమైందంటే ఫాల్స్ అని రావడం అనేది జరిగింది. అంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమైనాయంటే నంబర్స్, అలానే నాకు ఏమైనాయి అంటే నంబర్స్ అలానే క్యారెక్టర్స్తో కనుక కలిసి ఉంది అనేది మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఆల్ నమ్ ఆల్ నమ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అలానే నాకు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఏమని తీసుకున్నానంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే రవి అని తీసుకున్నాను. ఆ రవి అనే ఒక స్ట్రింగ్ లోపల ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు నంబర్స్ లేకపోతే లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే ఆల్ నమ్ వాడతాం. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా లెటర్స్ ఇచ్చాను. లెటర్స్ ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను ఆల్ నమ్ అనేది. అప్పుడు కూడా నాకు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఆల్ నమ్ అనే కాన్సెప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది అంటే జస్ట్ యా ఇప్పుడు నేనేం చేశానంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యారెక్టర్స్ నెంబర్స్ రెండు ఉండాల్సిన పని లేదనమాట. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ లెటర్స్గా ఉన్నాయా లేదా నంబర్స్గా ఉన్నాయా లేదా రెండు కలిసి ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేస్తానంటే రవి అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను అన్నమాట. దీంట్లో ఆల్ క్యారెక్టర్స్ అన్ని లెటర్సే కదా, అవన్నీ లెటర్స్ కాదు అనేది చూడాలి అన్నా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఆల్ నమ్ ద్వారా చెప్పొచ్చు అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట 1 2 3 4 5 అనేసి. దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్ని నంబర్స్ కాదో చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే నంబర్స్ అండ్ లెటర్స్ రెండు కూడా కలిసి ఉన్నాయా లేదా అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అంటే ఈజ్ ఆల్ నమ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తామంటే మనము ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసేసామంటే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా లెటర్స్ రూపంలో ఉన్నాయా లేకపోతే నంబర్స్ రూపంలో ఉన్నాయా లేదా రెండు కలిసి ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఆల్ నమ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఎనీబడి హ్యావ్ ఓకేనా. ఓకే. అలానే మనం ఇవే కాకుండా ఇంకా మనం ఏం చేస్తామంటే కొన్ని కన్వర్షన్స్ అనేవి కూడా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. వాటిల్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఎంతైతే పర్ఫెక్ట్
వస్తాయో ఆటి ద్వారా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ చేసే థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా మనం ఏం చేయొచ్చంటే వర్క్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్స్లో కూడా మనం చేసిన ఇంకొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మరొక కాన్సెప్ట్ ఏంటంటే క్యాపిటలైజ్ అంటారనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను. నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసేసాను. ఏంటిదంటే ది ప్లానెట్ ఎర్త్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసేసాను. దీంట్లో మనం ఏదైతే క్రియేట్ చేసేసామో దాంట్లో క్రియేట్ చేసిన ఆల్ క్యారెక్టర్స్లో మనం మొదటి స్ట్రింగ్ ఏదైనా ఒక న్యూ స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసేసామనుకో దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని మనం ఏం చేసామంటే అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాము ఆ స్ట్రింగ్లో ఉన్న మొదటి క్యారెక్టర్ని మాత్రమే అప్పర్ కేసులో కనుక మనం మార్చాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ కన్వర్షన్స్ని ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ ఈజ్ క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసేసామో దానిలో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ని మనం ఏం చేస్తామంటే ఆల్ఫాబెటికల్ కేసులో కనుక అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ సారీ ఈజ్ క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. అందుకోసం నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిదంటే ద ప్లానెట్ ఎర్త్ అని ఒకటి ఉందన్నమాట ఒక స్ట్రింగ్. దానిలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఇది మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసాం. దాంట్లో ఉన్న మొట్టమొదటి క్యారెక్టర్ టీ. టీ అనే క్యారెక్టర్ ఎలా ఉంది లోయర్ కేస్లో ఉంది. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకో దానిలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని నేను ఏం చేశానంటే అప్పర్ కేస్లో కనుక మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాను అనమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఒక నేమ్ క్రియేట్ చేసేసాను. ఏమని క్రియేట్ చేశానంటే రవి అని క్రియేట్ చేశాను. దీంట్లో మనం ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసామో ఆ ఫస్ట్ క్యారెక్టర్ మనం ఏం చేద్దామంటే అప్పర్ కేసులోకి మారుద్దాం అనుకున్నాను అనమాట. అలా మార్చాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే క్యాపిటలైజ్ అని రాసాను. క్యాపిటలైజ్ అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూడండి. అంటే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేస్తామో ఆ స్ట్రింగ్లో మొట్టమొదటి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే నేను ఏం చేశానంటే అప్పర్ కేస్లో కనుక మార్చాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే హెచ్యూ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హలో వరల్డ్ అని తీసుకున్నాను అనమాట. హలో వరల్డ్ అని తీసుకున్నాను అనమాట. హలో వాళ్ళని తీసుకొని దీంట్లో మొట్టమొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని కనుక నేను ఏం చేస్తుంటే అప్పర్ కేసులో కనుక మార్చాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ అని పెట్టడం ద్వారా ఏమైందంటే మనం ఏదైతే ఒక వర్డ్ క్రియేట్ చేసామో ఆ వర్డ్ పక్కన స్పేస్ వచ్చి మరొక కొన్ని క్యారెక్టర్స్ కనుక ఇచ్చామనుకో దాన్ని మరొక వర్డ్ అని తీస్తాం. ఏదైనా సరే మనం కొన్ని వర్డ్స్ని కనుక ఏదైనా ఒక లైన్లో కొన్ని వర్డ్స్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ వర్డ్స్లో ఉన్న ప్రతి దానిలో కూడా ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యారెక్టర్ని అప్పర్ కేసులో కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. అలా వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే క్యాపిటలైజ్ అని పిలుస్తారు. క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ని స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్లో నుండి ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని మనం ఏం చేయొచ్చు అంటే అప్పర్ కేసులో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇలా కన్వర్ట్ చేయాలంటే ఇలా చేస్తాం అనమాట. అలానే సపోజ్ దట్ మనం ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ కాన్సెప్ట్ వాడుతున్నాను. ఏమంటే రాస్తానంటే హాయ్ రవి అని తీసుకున్నాను. నేనేం చేశానంటే నేను ఏదైతే 2 వర్డ్స్ క్రియేట్ చేశాను అనమాట. హాయ్ అని రెండోది రవి అని క్రియేట్ చేశాను. హాయ్ అనే దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్మాలర్ కేస్ ఇచ్చాను. రవి అనే క్యారెక్టర్లో ఫస్ట్ కేస్ అనేది అప్పర్ కేస్ ఇచ్చాను. ఇప్పుడు నేను క్యాపిటలైజ్ కనుక పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే స్మాల్ లెటర్ ఉందో అది అప్పర్ కేసులోకి వెళ్ళిపోయింది. రెండోసారి మనం ఏదైతే క్యాపిటల్ లెటర్ ఇచ్చామో ఆ క్యాపిటల్ లెటర్ అనేది ఏమైందంటే స్మాల్ లెటర్లో కన్వర్ట్ అయిపోయింది. అంటే క్యాపిటలైజ్ అంటే ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే ఒక సెంటెన్స్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో గోల్డెన్ వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ స్మాలర్ కేసులో నుండి అప్పర్ కేసులో కనుక మనం కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే
క్యాపిటలైజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అలానే మనం ఏదైనా సరే ఒక సెంటెన్స్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేసులో కనుక ఉందనుకో అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే లోయర్ కేసులో కనుక కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఈ క్యాపిటలైజ్ అనే స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ ఏం చేస్తుందంటే హెల్ప్ చేయడం అనేది చేస్తుందన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ క్యాపిటలైజ్ అనే కాన్సెప్ట్ని రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద టైప్ కన్వర్షన్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ ఏంటంటే టైటిల్ అని మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. టైటిల్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రింగ్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఫస్ట్ ఎవ్రీ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ని కూడా నేను ఏం చేశానంటే ఏదైనా నువ్వు క్రియేట్ చేయి, ఏదైనా ఒక సెంటెన్స్ క్రియేట్ చేయి, ఆ సెంటెన్స్లో ఉన్న ఎవ్రీ వర్డ్ అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ క్రియేట్ చేయాలనుకో దాంట్లో ఒక వర్డ్ తర్వాత స్పేస్ తర్వాత ఇంకొన్ని పదాలు రాస్తారు కదా, స్పేస్కి బిఫోర్ ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఏమంటారంటే ఒక వర్డ్ అంటారు. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కనుకుంటే దాన్ని ఏమంటారు సెంటెన్స్ అంటారని ఇంగ్లీష్ మాస్టర్ చెప్తారు. అలానే మనం ఒక సెంటెన్స్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో బోల్డ్ అని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్లో ఉన్న ప్రతి ఫస్ట్ క్యారెక్టర్ని కూడా అప్పర్ కేసులో కనుక మనం మార్చాలి అనుకో అలా అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే టైటిల్ అని పిలుస్తారనమాట. టైటిల్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా సరే ఒక వర్డ్ కనుక క్రియేట్ చేస్తే ఆ వర్డ్లో ఉన్న ఎలాంటి వర్డ్ అని క్రియేట్ చేయి. ఇందాక నేను ఒక వర్డ్ కనుక క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ లెటర్ అనేది లోయర్ కేసులో ఉంటే అప్పర్ కేసులోకి వెళ్ళిపోయింది, అదే అప్పర్ కేసులో ఉంటే ఏమైంది లోయర్ కేసులోకి మారిపోయింది. అలా కాకుండా నువ్వు ఏదైనా ఒక వర్డ్ కనుక క్రియేట్ చేస్తే ఆ వర్డ్ లోపల ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ప్రతిసారి కూడా అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే టైటిల్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ టైటిల్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని అప్పర్ కేసులోకి అనేది మనం మార్చడం అనేది చేయొచ్చు అనమాట. ఎలా ఏంది అనేది ఒకసారి మనం ఏం చేద్దాం కోడ్ ప్లే గ్రౌండ్లోకి క్లియర్ అవుట్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను. ఏమని హాయ్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను. దానిలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో హెచ్ అనేది స్మాల్గా ఉంది. ఆ స్మాల్ క్యారెక్టర్ నేను ఏం చేస్తానంటే అప్పర్ కేస్గా మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తాం టైటిల్ అని స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మనం ఏం చేస్తామంటే అప్పర్ కేసులోకి మార్చడం అనేది చేయొచ్చు అన్నమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదే హాయ్ నేను ఏం చేశానంటే హెచ్ఐ ఫస్ట్ క్యారెక్టర్ ఏం చేశానంటే హెచ్ క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నాను, రెండో క్యారెక్టర్ ఏం చేశాను స్మాల్ లెటర్ తీసుకొని నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది అలానే హెచ్గానే ఉండిపోయింది అనమాట. రెండో క్యారెక్టర్ అనేది ఏమైపోయిందంటే నార్మల్గా మారిపోవడం అనేది జరిగింది. అంటే ఏదైనా సరే మనం ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ క్యారెక్టర్స్ కాకుండా నాకు ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసులో కనుక మనకు కన్వర్ట్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే టైటిల్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం ద్వారా ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే నాకు ఎలా మారిపోయిందంటే అప్పర్ కేసులోకి వచ్చేసేసి రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ అన్నీ నాకు ఏమవుతాయంటే ఆ వార్డ్లో ఉన్న రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ అన్నీ నాకు ఏమవుతాయంటే లోయర్ కేసెస్లో కనుక కన్వర్ట్ చేయాలి అనుకో అప్పుడు నేను ఏం చేస్తానంటే టైటిల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అంటే ఏదైనా సరే అప్పర్ కేసులో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ నుండి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైటిల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి హ్యావ్? ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. అది ఏంటిది అంటే స్వాప్ కేస్ అని పిలుస్తాం అనమాట. స్వాప్ కేస్ అని మరొక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం.
ఏంటిదంటే ఈ స్వాప్ కేస్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రింగ్‌ని గనుక మనం క్రియేట్ చేసామనుకో, ఆ స్ట్రింగ్‌లో ఉన్న మనం ఏం చేసామంటే అప్పర్ కేస్‌ని లోయర్ కేసెస్‌ని అప్పర్ కేసెస్‌గా గనుక మనం కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్వాప్ కేస్ అనే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్‌లో ఉంటే లోయర్ కేస్‌లోకి మార్చడం, లోయర్ ఉంటే అప్పర్ కేస్‌లోకి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం మార్చడం అనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే, మనం ఏదైనా ఒక స్ట్రింగ్ గనక క్రియేట్ చేస్తే, ఆ స్ట్రింగ్ లోపల లోయర్ కేసెస్ అన్నిటిని కూడా అప్పర్ కేసెస్‌గా, అప్పర్ కేసెస్ అన్నిటిని కూడా లోయర్ కేసెస్‌లో గనక కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఒక స్వాప్ కేస్ అని ఒక స్ట్రింగ్ కన్వర్షన్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, వర్క్ చేయడం అనేది చేస్తామనమాట. అలా వర్క్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, దీని యొక్క సింటాక్స్ ఏంటిదంటే వేరియబుల్ నేమ్ స్ట్రింగ్ వేరియబుల్ అని చెప్పేసి డాట్ పెట్టేసి స్వాప్ కేస్ ఆఫ్ అని కనుక పెట్టేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన న్యూ స్ట్రింగ్లో ఉండి ఆల్ క్యారెక్టర్స్ అప్పర్ కేసెస్లో ఉన్నవన్నీ లోయర్ కేసెస్ లోపలికి లోయర్ కేసెస్లో ఉన్నవన్నీ నాకు ఏమవుతాయంటే అప్పర్ కేసెస్లో కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఇది ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకేనా ఓకే. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక నేమ్ తీసుకున్నాను. ఆ నేమ్లో నేను ఏం చేశానంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని రాశాననమాట. మార్నింగ్ అని రాశాను. ఇప్పుడు నాకేమైంది చూడు, ఏదైనా సరే నేనేం చేశాను 2 వర్డ్స్ క్రియేట్ చేశాను. దాంట్లో ఫస్ట్ వర్డ్ అనేది అప్పర్ కేస్‌లో ఉంది. అలానే రెండో వర్డ్‌లో కూడా ఫస్ట్ కేస్ అనేది నాకు ఎలా ఉంది అప్పర్ కేస్‌లో ఉంది. ఫస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే అప్పర్ కేస్‌లో ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ స్మాలర్ కేసెస్‌లో ఉన్నాయి. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ స్వాప్ కేస్ అనే ఒక కాన్సెప్ట్‌ని గనుక వర్క్ చేసేసాననుకో అప్పుడు నాకేమైద్దో చూద్దాం. స్వాప్ కేస్ అని కనుక నేను అప్లై చేసి ప్లే అరౌండ్ చేసి చూసినప్పుడు నేను ఏవైతే అప్పర్ కేసులో ఇచ్చానో అవన్నీ లోయర్ కేసులోకి వస్తాయి. రిమైనింగ్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే అప్పర్ కేసులోకి మారిపోతాయి. అంటే అప్పర్ కేసుని లోయర్ కేసు లోపలికి లోయర్ కేసులో ఉన్న వర్డ్స్ అన్నిటిని కూడా అప్పర్ కేసులో కనుక మనం కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం మనం అసలు స్వాప్ కేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే మై నేమ్ మై నేమ్ ఈజ్ రవి అని పెడదాం అనుకున్నాను. రవి అని రాసేసాను. అని రాసి ఇంకా నేనేం చేశాను మై నేమ్ ఈజ్ రవి అని రాశాను. దాంట్లో నాకేమైందంటే స్మాలర్ క్యారెక్టర్స్ అన్ని అప్పర్ కేస్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా లోయర్ కేసులో కనుక మనం కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్వాప్ కేస్ అని ఒక స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అప్పర్ కేస్లో ఉన్న వాటన్నిటిని లోయర్ కేస్ లోపలికి లోయర్ కేస్లో ఉన్న వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా స్వాప్ కేస్ అనే ఒక స్ట్రింగ్ కన్వర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంతో ఎవరికైతే డౌట్ ఉందో ఎనీబడి హ్యావ్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం ఇంకేమున్నాయంటే ఇంకా బోల్డ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సర్చింగ్ మెథడ్స్ వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో అంటే మండే సెషన్లో మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసేసుకొని ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఫినిష్ చేయడం అనేది చేస్తాం. నెక్స్ట్ సెషన్లో కల్లా నేను ఏం చేస్తానంటే నంఫై అనే కాన్సెప్ట్ని బాగా కంప్లీట్ చేయడం అనేది చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ ఫర్ జర్నింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.